2011లో ఒక బాబు పుట్టాడు, ఫస్ట్ బాబు. చాలా సఫర్ అయ్యాను. తనకి 2 years వరకు ఇచ్చాను మదర్ మిల్క్. తర్వాత నుంచి అసలు నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. లైక్ నాకు జెన్యూన్ మిల్క్ కావాలి. ఐఎమ్ గివింగ్ స్లో పాయిజన్ టు మై కిడ్. ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతానో అదే నేను కస్టమర్కి ఇవ్వగలగాలి. నాకు తెలుసు డైరీలోకి వచ్చిన తర్వాత మినిమం 3 years పడుతుంది అది. బట్ ఎప్పుడైతే నేను డైరీ ఫామ్లోకి దిగానో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ ఫెల్ట్ ఇక్కడతో ఆపేద్దామా అంటే నైట్ టైం ఎస్పెషల్లీ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూసుకునేసరికి చాలా కష్టం అనిపించేది. 1 month మాత్రం కంప్లీట్గా నేను ఒక్కదానే చేశాను అండి, 5 animalsకి ఒక మిల్కింగ్ తప్ప. 15 animals వచ్చిన తర్వాత బీహార్ అయిన అతను ఏమన్నాడంటే, నాకు ఇంకొక పర్సన్ని మీరు రప్పించకండి, 15 animalsకి నేనే చేస్తాను అన్నాడు. సో అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు. 15 animalsకి ఒక పర్సన్ ఎలా చేస్తారో నేను వేరే ఆయన రప్పిస్తానని చెప్పేసరికి April 3rd బ్యాచ్ వచ్చింది. April 4th నైట్ అతను జంప్. వేరే 2 వచ్చారు. ఒక ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చాడు, ఒక ఆయన సింగిల్ పర్సన్ వచ్చారు. వాళ్ళ ఇష్యూ ఏంటంటే, అసలు మా పక్కన ఇంకో వర్కర్ ఉన్నారండి బీహార్ ఆయన ఈయనకి లేని పనువని చెప్పేవాడు, ఇలా అడగండి అలా అడగండి. సో వీళ్ళు అతని మాటలన్నీ నమ్మి అనిమల్స్ ని సరిగా చూడకుండా వాళ్ళు ఒక 10 days చేశారు. ఇంకొక పర్సన్ వచ్చాడు, ఈయన కూడా సేమ్ ఫామ్ నాదే, నా రూల్స్ నడుస్తాయి ఇక్కడ అన్నట్టు చేశాడు. నేను గట్టిగా అడిగాను. 9 o'clock వచ్చి అడిగానండి, 10 o'clock మంచి కనిపించలా. ఇప్పుడైతే చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారండి. సో మీరు 5 batches క్యాటిల్ తెద్దాం అనుకున్న వాళ్ళు 3 batches క్యాటిల్ తాగిపోయి 5 batches లేబర్ తీసుకొచ్చారు అన్నమాట. అవునండి. హాయ్ అండి, ఈరోజు పెందుర్తిలో రుద్రాస్ ఫార్మ్ ఫ్రెష్ అని కిరణ్ గారి దగ్గర ఉన్నామండి. లేడీ డైరీ ప్రీనర్. సో ఆవిడ జర్నీ స్టార్ట్ చేసి 1 year దాటింది. సో ఆవిడ జర్నీ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, లైక్ మీరు జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 year అయిందా? జర్నీ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. నేను డైరీ ఫామ్ పెడదాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. 2017-18లో ఫామ్ పెడదామని చెప్పి ఒక 1 year పాటు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశానండి. కానీ ఆ తర్వాత మా బాబు అప్పటికే చిన్నోడు, పెద్ద బాబు. ఇంకా తర్వాత వచ్చి కోవిడ్ రావడం వల్ల ఇంకా ఫామ్ పెట్టడం అనే ఐడియాని పక్కన పెట్టేసి ఇంకా వదిలేసాము. 2021లో ఇంకో బాబు పుట్టాడు అనమాట. అప్పుడు ఇంకా నాకు ఇంకా తప్పదు అనిపించింది. డైరెక్ట్ గా డైరీలోకి అయితే వద్దాం అనుకోలేదు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అసలు ఈ ఫీల్డ్ లోనే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ లైక్ నేను చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ తప్ప నాకు ఎలాంటి ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో నేనైతే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి చేద్దామని చెప్పి నేను ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయించాను. లైక్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. దానికే నాకు ఆల్మోస్ట్ 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ అయిందండి. నేను చాలా విలేజెస్ తిరిగాను, చాలా ఫార్మ్స్ కి వెళ్ళాను. అంటే ముందు కూడా చేశాను, బట్ ఇప్పుడు ఏంటంటే ప్రొక్యూర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగాము. నేను ఏ కాన్సెప్ట్ అయితే పెడదాం అనుకున్నానో అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది మిల్క్ లో ఇంత వేరియేషన్ ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో నా అంబిషన్ కి ఎక్కడ అది మ్యాచ్ అవ్వలేదు. సో ఇది ఇలా కాదని చెప్పి ఇంకా నేనే డైరెక్ట్ గా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో యానిమల్స్ తీసుకొచ్చామండి. ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయడము ఇదంతా అయితే 2022 అక్టోబర్లో స్టార్ట్ చేసాం వర్క్ అయితే. ఫస్ట్ స్టోన్ పెట్ట దగ్గర నుంచి. బట్ ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. డైరీ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. సో రైతులతో కలిసి పనిచేద్దాం అనుకున్నారు, మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేక మీరే ఫామ్ పెట్టాల్సి వచ్చింది. ప్రాసెసింగ్ యూనిట్ కి చాలా ఇన్వెస్ట్ చేసే ఉంటారు. అవునండి. మరి సక్సెస్ అవ్వట్లేదు, డైరీకి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. లైక్ మీరు మళ్ళీ డైరీలో క్యాటిల్స్ పెట్టాక మళ్ళీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు టైం గ్యాప్ ఒక 3 years హోల్డ్ అయిపోయింది ప్రాసెసింగ్ యూనిట్ ఇన్వెస్ట్ చేసి. మరి అది మీకు ఏమనిపించిందండి అలాగా? యాక్చువల్గా అయితే ఇది చెప్పాలంటే నేను ఇప్పటివరకు పెట్టింది ఆల్మోస్ట్ యానిమల్స్ తో కలుపుకొని నాకు ఇప్పటివరకు ఒక 1.5 crore వరకు అయి ఉంటుందండి. యానిమల్స్ వరకు వదిలేస్తే రిమైనింగ్ అంతా కూడా ఒక 1.2 crores వరకు అయ్యింది. అంటే ఓన్లీ ప్లాంట్ వరకే నాకు 1 crore అయింది. 15 animals కి నాకు 30 lakhs అయింది అనుకున్నా. రిమైనింగ్ అంటే మిగిలిన లైక్ ఫార్మింగ్ ల్యాండ్ తీసుకున్నాము, అవన్నీ కలిపి నాకు 1.2 crores వరకు అయింది. ఇన్ఫాక్ట్ అదంతా నాకు ప్రెసెంట్ డెడ్ క్యాపిటలే. బట్ నాకేంటంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నేను బిజినెస్ చేయడం అనే దానికన్నా ఎలా చేస్తున్నాను బిజినెస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. అంటే పాలని అమ్మడం అనేది కాన్సెప్ట్ కాదు నాది. సో నాదేంటంటే నేను యాజ్ ఎ మదర్ నేనేం కోరుకున్నానో అది నేను ఇవ్వగలగాలి. సో ఎలా కోరుకున్నాను, ఏం కోరుకున్నాను అది మాత్రమే నేను కస్టమర్కి ఇవ్వగలగాలి. అప్పుడే నేను నా అంబిషన్లో నేను న్యాయం చేసుకున్నట్టు. సో అదర్వైజ్ ఏదో మిగిలిన వాళ్ళలాగా జస్ట్ ప్రొక్యూర్ చేసి అందరూ చేసినట్టు చేస్తే దట్ బి అ బిజినెస్. అంటే ఓన్లీ మనము మనీ ఎర్నింగ్లో ఉన్నట్టు. సో నేను అలా వెళ్ళాలనుకోలేదండి. ఎర్నింగ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాల్యూస్. సో వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నేనేమనుకున్నాను, నాకు 2011లో ఒక బాబు పుట్టాడు, ఫస్ట్ బాబు. చాలా సఫర్ అయ్యాను. తనకి 2 years వరకు ఇచ్చాను మదర్ మిల్క్. తర్వాత నుంచి అసలు నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. యాజ్ ఎ మదర్
లైక్ నాకు జెన్యున్ మిల్క్ కావాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్యాకెట్ మిల్కే తీసుకున్నానండి. తర్వాత తెలిసాక మానేశాను ప్యాకెట్ మిల్క్ వల్ల. జస్ట్ లైక్ ఐఎమ్ గివింగ్ స్లో పాయిజన్ టు మై కిడ్ ఇఫ్ ఐ గివ్ ప్యాకెట్ మిల్క్. సో అది నాకు అస్సలు నేను చేయలేకపోయాను అనమాట. చాలా ట్రయల్ చేసి ఎక్కడో దగ్గర నేనైతే రా మిల్కే ప్రొక్యూర్ చేసి ఇచ్చేదాన్ని. సో తర్వాత మళ్ళీ అంటే అయిపోయింది ఆ స్టేజ్ అనేసరికి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇంకొక బాబు పుట్టడము, తనతో ఇదే మళ్ళీ ఫేస్ చేస్తున్నాను అనేసరికి ఐ కుడెంట్ ఎఫర్డ్ ఇట్. అది నా వల్ల కాల. నా పెద్ద బాబు విషయంలో చేయలేదు, అట్లీస్ట్ నా చిన్న బాబు టైం వచ్చేసరికైనా నేను ఇప్పుడైనా ఇంకా ఇది స్టార్ట్ చేయాలి అని చెప్పి 10 years బ్యాక్ కన్నా ఇప్పుడు ఇంకా వర్జన్ అయిపోయిందండి కండిషన్స్. చాలా అంటే మిల్క్ కండిషన్ ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు ఉన్న దానికి 10 years బ్యాక్ ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి అసలు చాలా వేరియేషన్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్యాకెట్ మిల్క్ అనేది అంటే యాజ్ ఎ మదర్ ఐ కాంట్ డూ ఇట్. సో మా పిల్లలకి ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతానో అదే నేను కస్టమర్కి ఇవ్వగలగాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఇది స్టార్ట్ చేశాను. యాజ్ ఆఫ్ నో వీఆర్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ నౌ, ఇంకా ఇన్వెస్ట్మెంట్లోనే ఉన్నాము. మాకు బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు. నాకు తెలుసు డైరీలోకి వచ్చిన తర్వాత మినిమం 3 years పడుతుంది. అది సక్సెస్ కాదో తెలియాలన్నా కూడా మనకి 3 years పడుతుంది. సో నేను వెయిట్ చేయాలనే డిసైడ్ అయ్యాను. సో అది ఎంత కష్టమైనా కూడా చెయ్యాలి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. లైక్ స్టార్ట్ చేసాము, కష్టం అని తెలుస్తుంది, అలా అని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. సో వీ హ్యావ్ టు సస్టైన్. ఏదైనా సరే చూడాలి, ఆ మినిమం టైం పీరియడ్ అంటూ దానికి ఇవ్వాలి అని చెప్పి చేస్తున్నామండి. మరి 1.2 crore దాకా మీరు డెట్ క్యాపిటల్ లాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి దీనికి మీ ఇంట్లో వాళ్ళు కానీ లైక్ మీరు హౌస్ వైఫ్ టర్న్డ్ డైరీ ప్రెనర్, ఈ 1.2 crore బర్న్ చేసినందుకు మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారండి? యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళ నుంచి నాకు పెద్దగా అంటే ప్రొక్యూర్మెంట్ బిజినెస్ వరకు అయితే అందరూ చాలా సపోర్ట్ చేశారండి. మా ఫాదర్ కానీ మా బ్రదర్స్ కానీ మా హస్బెండ్ కానీ అందరూ బాగానే సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే నేను డైరీలోకి వస్తానని చెప్పానో వాళ్ళు ఎవరికి కూడా అది ఇష్టం లేదనమాట. ఎందుకంటే నేను సింగిల్ ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ సిటీలో ఉంటారు, ఆయనకి అదర్ బిజినెసెస్ ఉన్నాయి. సో హీ కాంట్ కమ్ ఇన్ టు దిస్ ఎట్ ఎనీ కాస్ట్. అది నాకు ముందే తెలుసు, ఆయన కూడా ముందే చెప్పేశారు, నువ్వు ఒకదానివి చేసుకోవాలనుకుంటేనే యూ స్టార్ట్ ఇట్, అదర్వైజ్ యూ లీవ్ ఇట్. అంతే తప్ప నేను ఏదో వచ్చి చేయాలి అనేది అది జరిగే పని కాదు, నీకు కూడా తెలుసు. నేనైతే ఇది వదిలి అందులోకి అస్సలు రాలేను, కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో అని. మా పేరెంట్స్ అయితే అసలు ఇప్పటికీ వాళ్ళకి లేదండి. అంటే వాళ్ళకు ఒక భయం ఏంటంటే సింగిల్గా ఎలా హ్యాండిల్ చేయగలరు, అంటే ఒక ఉమెన్ తను నేను చేయలేను అనేది వాళ్ళకు ఒక భయం అనమాట. అంటే లైక్ డిస్కరేజ్ చేయాలని కాదు, యాజ్ అ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. జస్ట్ లైక్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ వర్కర్స్ని హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా మగవాళ్ళకే చాలా కష్టంగా ఉంది. మెయిన్ డైరీలో అంటే వర్కర్స్ ఇష్యూ చాలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కదానివి ఎలా చేయగలుగుతావు? ఇప్పుడు మగవాళ్ళు చేసేది వేరు, ఆడవాళ్ళు చేసేది వేరు, నువ్వు ఒక్కదానివి జరిగేది కాదు అనేది వాళ్ళ భయం. ఇప్పటికీ మా ఫాదర్ సమ్టైమ్స్ అంటూ ఉంటారు అనమాట, ఏంటంటే ఇప్పటికైనా పర్వాలేదు చూడు, ఇంతవరకు వచ్చామని చెప్పి కంటిన్యూ చేయాలని లేదు, ఇప్పుడైనా సరే మనం సేల్ చేసేసి లైక్ ఓన్లీ ప్రొక్యూర్మెంట్లో నువ్వు ఏదైతే ముందు అన్నావో దానిలో ఉండు అని అంటారు. బట్ నేనైతే చెప్పాను, నాకు మినిమం ఒక 3 years నన్ను ఇలా వదిలేసేయండి, లెట్ మీ సీ అసలు ఏంటి అనేది నన్ను చూడనివ్వండి. 3 years వరకు కూడా లైక్ మీ కోఆపరేషన్ నాకు ఫుల్ ఫ్లెజ్గా లేకపోయినా కూడా నన్నైతే అసలు దీనిలో ఇంకేం అనొద్దు అని చెప్పి. బట్ వాళ్ళైతే కోఆపరేట్ చేస్తారు, ఎందుకంటే మా బాబుకి ఎప్పుడైనా నాకు ఇష్యూ ఉన్నప్పుడు మా బాబుని తీసుకెళ్ళి అక్కడే ఉంచుతాను. మా చిన్న బాబుని, పెద్ద బాబు హాస్టల్లో ఉన్నాడు, సో చిన్న బాబుని వాళ్ళ దగ్గర ఉంచుతాను, చూసుకుంటారు. బట్ వర్కర్స్ ఇష్యూ అది వచ్చినప్పుడు మాత్రం మా మదర్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఫీల్ అయ్యి తిట్టేస్తుంటారు కూడా, అంటే లైక్ నీకు నువ్వే చేసుకున్నావు, నువ్వే అనుభవించి అన్నట్టు మాట్లాడతారు. అంటే అది కోపం అని కాదు, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ పెయిన్. ఒక మదర్కి తెలుస్తుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని. అలాంటిది ఆల్ ఆఫ్ అ సడన్ ఇందులోకి వచ్చి లైక్ మొత్తం గ్రౌండ్ వర్క్ నుంచి అంతా చేయాలంటే ఇప్పటికీ మా ఫాదర్ అంటుంటారు అనమాట. ఏమంటే బాగా కోపం వచ్చేసినప్పుడు అంత పెయిన్ వచ్చినప్పుడు అంటుంటారు, ప్యాళ్ళు ఎత్తుకుంటున్నావు, ఇవన్నీ చేసుకుంటున్నావు, నీకు అవసరమా ఇదంతా, చక్కగా చదువుకున్నావు, లైక్ వేరే బిజినెస్ వాళ్ళది బిల్డింగ్ మెటీరియల్ అండి బిజినెస్, అలాంటి బిజినెస్ ఏదైనా పెట్టించేసి చక్కగా కూర్చొని చేసుకునేదానివి కదా, ఇంత కష్టం నీకు ఎందుకు అని చెప్పి తిడతా ఉంటారు. ఐ కీప్ సైలెంట్ అనమాట, ఇంకేం మాట్లాడినాను ఆ టైంలో. ఎందుకంటే నేను ఒకటే చెప్పాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది అనేది ఒక 6 monthsలోనో 3 monthsలోనో 1 yearలోనో అయిపోయేది కాదు. సో ఇట్ టేక్స్ టైమ్, మినిమం 3 years దీనికంటూ టైం పడుతుంది. సో లెట్ మీ బీ ఇన్ దిస్ అని చెప్పాను అనమాట. సో మేడం, మీరు మీ ఇంట్లో సపోర్ట్ ఉంది, బట్ వాళ్ళకి నమ్మకం లేదు ఎన్ని రోజులు చేస్తారు ఏంటి. అవును.
వేరే సైడ్లో ఆలోచిస్తే వాళ్ళు ఇప్పటికే ఆపేస్తే బాగుండు అనే ఫీల్ అవుతున్నారు. సో మీ టేక్ ఏంటనేది నాకు అర్థమైంది. కాకపోతే మీకు ఈ జర్నీలో 3 years బ్యాక్ 1.2 ఇన్వెస్ట్ చేసిన రోజు కానీ 1 year బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేసిన 30 lakhsలో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చేస్తే బాగుంటుందనే అనిపిస్తుంది. బట్ జర్నీలో ఎందుకు పెట్టానురా అనే శాతం ఎప్పుడైనా అనిపించిందా? లైక్ 1.2 ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని గురించి చెప్పండి, ఈ 30 lakhs గురించి కూడా చెప్పండి. యాక్చువల్గా ఇది 1.2 అంత హ్యూజ్ బడ్జెట్ అయితే నేను అనుకోలేదండి. నేను అనుకునేది ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ ద సెన్స్ అప్పుడు నా బడ్జెట్ అయితే 25 lakhs. సో 25 lakhsలో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటే మొత్తం సెటప్ అయిపోతుంది అనేది. అంటే మా పేరెంట్స్ నాకు ఒక 240 square yards దగ్గరలోనే ఒక ప్లాట్ ఇచ్చారు. సో అందులో కన్స్ట్రక్షన్ చేయించుకుంటే లైక్ సిటీలో కూడా చేయొచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటంటే నా సైట్లో నా ప్లేస్లో నేను ఉంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఫేస్ చేయక్కర్లేదు అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను అనమాట. అప్పటికి డైరీ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ మై మైండ్. నేను మిల్క్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిన 6 monthsకో 1 yearకో ఐ గెట్ ఎక్స్పీరియన్స్. సో దెన్ ఐ స్టార్ట్ మై ఓన్ డైరీ ఫామ్ అనేది నాకు పాయింట్. అలా అని స్టార్ట్ చేసినప్పుడు 25 lakhs స్టార్టింగ్ అనుకొని నేను స్టార్ట్ చేశానండి. ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా అంతా చూసుకున్నా ఇంక్లూడింగ్ మిషనరీ నాకున్న నాలెడ్జ్ అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము నాకున్నది ఏంటంటే 25 lakhs అయితే ఇనఫ్ మొత్తంగా అయిపోతుంది అని చెప్పి. బట్ అది ఎంతవరకు వెళ్ళిందంటే 1.2 వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది వెనక్కి వెళ్ళేది కాదండి. ఇప్పుడు అలా వెనక్కి వెళ్ళిపోతే మనం అంతవరకు పెట్టింది వెనక్కి వచ్చేది కాదు, అటు ఇటు కాకుండా అయిపోతుంది. సో అంటారు చూసారా లైక్ పుట్టుక దిగిన వాళ్ళకి చలి తెలియదు అని. అలాగా ఏంటంటే పెట్టిన కొద్దీ అలా 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 అడ్జస్ట్ చేస్తూ పెట్టుకుంటూ వచ్చేసామన్నమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొంత టైం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయిన తర్వాత చూస్తే అది అక్కడే వచ్చింది మొత్తంగా చూసుకుంటే. బట్ ఏంటంటే వెనక్కి వెళ్ళాలని అయితే ఎప్పుడూ అనుకోలేదండి. ప్రొక్యూర్మెంట్కి వెళ్ళినప్పుడు నేను చాలా విలేజెస్ తిరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు ఫార్మర్స్ కూడా ఎలా ఉన్నారంటేనండి, చాలా అంటే నేను బ్రాండ్స్ చెప్పకూడదు బట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రేట్ చాలా తక్కువ. ఫస్ట్ థింగ్ బెనిఫిట్స్ కూడా పెద్దగా ఏం లేవు. బెనిఫిట్స్ అంటే ఒకప్పుడు ఉండేవేమో ఎట్ ద టైమ్ ఆఫ్ దే స్టార్ట్ అంటే లైక్ వాళ్ళు స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు ఏమైనా ఉండేవేమో, కానీ యాజ్ ఆఫ్ ప్రెజెంట్ డేస్లో చూస్తే మిల్క్కి వచ్చి వాళ్ళకి వచ్చే రేటు లేదు, అలానే బెనిఫిట్స్ కూడా పెద్దగా లేవండి. అలా అని మనం ఎవరైనా కొత్త వాళ్ళం వెళ్ళి ఫార్మర్స్ దగ్గర మాట్లాడితే వాళ్ళ డిమాండ్స్ అసలు ఎలా ఉన్నాయంటే లైక్ మాకు ముందే మీరు లోన్స్ ఇవ్వండి, లేదంటే మాకేంటి గ్యారంటీ మీరు చేస్తారని, లేదంటే మాకు అలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, అంత ఇస్తున్నారు. అసలు ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అండి నేను ఫేస్ చేసినవి. అయితే నాకు ఒక స్టేజ్లో అనిపించింది ఇంత పోనీ వీళ్ళు ఎంత డిమాండ్స్ అంటున్నారు, వీళ్ళు అంతా ఫుల్ఫిల్ చేసినా కూడా మనం అనుకున్న క్వాలిటీ మిల్క్ వస్తుందా అంటే అది కూడా లేదు. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఎందుకు చేయాలి అని. అదేదో మనకి మనం స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను బయట నుంచి తెచ్చిన మిల్క్ అనుకోండి, నేను కస్టమర్కి గ్యారంటీ ఇవ్వలేను అందులో ఏముంది ఏం లేదు, వాళ్ళు ఏం ఫీడ్ చేశారు అంటే దాని ఇదేంటి అనేది నేను చెప్పలేను. బట్ నా ఫామ్లో నేను ప్రొడ్యూస్ చేసిన 1 liter ఆఫ్ మిల్క్ అయినా కూడా నేను అష్యూర్ చేయగలను కస్టమర్కి ఇది నేను ఫీడ్ చేసేది ఇది, సో ఇది క్వాలిటీ. నేను ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా కూడా ఐ గివ్ దట్ క్వాలిటీ. సో ఐ కెన్ గివ్ దట్ అష్యూరెన్స్ ఇది ఉంది నా ప్రోడక్ట్లో అనేది నేను అది ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉన్నారు అంటే 1 రూపాయి ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ మనకి ప్యూర్ కావాలి, లైక్ క్వాలిటీ ప్రోడక్ట్ కావాలన్నారు అన్నీ ఉన్నారనమాట. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు? లైక్ అంటే అందరిలాగా మనం కల్తీ చేసి ఎందుకు చేయాలి? ఇప్పుడు రేట్ తక్కువ ఇచ్చి కల్తీ చేసే కన్నా రేట్ ఎక్కువ తీసుకుని ప్యూర్ ఇవ్వడం బెటర్ కదా. సో అది నేను ఆలోచించి ఇంకా ఇలా అయితే కాదు, నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాని త్రూ వెళ్ళాలి అనుకున్నాను. లైక్ ఏదో ఒక ర్యాండమ్ డైరీ ఫామ్ లాగా కాకుండా ఎవరో స్టార్ట్ చేశారు ఏదో పేరు లేదు అలా కాకుండా ఒక నేమ్ ఇవ్వాలి, ఒక బ్రాండ్ ఉండాలి, దానికి ఆ బ్రాండ్కి తగ్గట్టు బ్రాండ్ వాల్యూ నిలబెట్టాలి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. తర్వాత అంటే నాకు ఎప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నాకు దీనిలో అయితే ఎప్పుడు అనిపించలేదండి. నా ప్రాసెసింగ్ యూనిట్ వరకు అయితే నాకు ఎప్పుడు అనిపించలే. తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చిన తర్వాత కూడా లేదు, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ నాకు ఇది. ఎందుకంటే మిల్క్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి, ఇది ఎప్పుడు అంటే స్టైపుల్ ఫుడ్ మనకి. సో డైలీ కావాల్సి ఉంటుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవసరమే. సో ఇది ఈ రోజు అంటే మార్కెట్ ఉంటుంది రేపు మార్కెట్ ఉండదనో, లేదంటే ఇది సీజను అన్సీజను అలాంటివి ఏమి ఉండవు. సో ఇది ఎప్పుడు ఉంటుంది.
సో దానిలో నాకు ఎలాంటి డౌట్ రాలే. బట్ ఎప్పుడైతే నేను డైరీ ఫామ్లోకి దిగానో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ అంటే ఎందుకు వచ్చాను అని కాదు, ఇక్కడితో ఆపేద్దామా, లైక్ చాలా ఫేస్ చేశాను, ఇంకా ముందుకు వెళ్ళగలనా అని చాలా సిచ్యువేషన్స్ వచ్చాయండి. ఇప్పటి వరకు ఈ 1 yearలో కూడా చాలా ఫేస్ చేశాము. వర్కర్స్ ఇష్యూ అని, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, లేకపోతే సింగిల్ అవ్వడం వల్ల ఆ ఇష్యూస్ చాలా ఫేస్ చేశాను నేను సింగిల్గా చేయడం వల్ల. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ చెయ్యాలి అనుకున్నా వాళ్ళు రాలేని పరిస్థితి. సో ఏదైనా సరే నేను సింగిల్గా హ్యాండిల్ చేయాల్సిందే. అటువంటి టైంలో వెనక్కి వెళ్ళాలని అయితే అనిపించలేదు, బట్ ఐ ఫెల్ట్ లైక్ గివింగ్ అప్. చాలాసార్లు అనిపించింది అనమాట ఇక్కడితో వదిలేద్దామా అని. అంటే నైట్ టైం ఎస్పెషల్లీ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూసుకునేసరికి చాలా కష్టం అనిపించేది. బాబుతో 3 years మా బాబుకి. సో తనతో చాలా కష్టం అనిపించేది. సమ్టైమ్స్ తనకు కూడా ఆన్ టైం ఫుడ్ పెట్టలేకపోవడము, ఇవన్నీ చూసి ఇక్కడితో ఆపేద్దామా అనిపించేది. సో మీ ఆపేద్దాం అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇంకా మీరు డైరీ ఫార్మింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కొంచెం హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు, అది 1 by 1 ఫేస్ చేస్తున్నారు. రెండోది ప్రాసెసింగ్ యూనిట్కి అంత ఇన్వెస్ట్ చేసినా మీకు అనిపించింది ఇక్కడ 30 lakhsకి అనిపించింది అంటే మీ ఇష్యూ డబ్బు కాదండి. అవును, వర్క్ ఇంటెన్సివ్ ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే ఈ ప్రాక్టీస్ కరెక్ట్గా అర్థం కాకపోవడం వల్ల మీరు ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. మరి ఇప్పుడు ఏమైనా కొంచెం స్టెబుల్ అవుతుందండి? నాకు అలాంటి సిచ్యువేషన్స్ రావడానికి మెయిన్ రీజన్ అండి వర్కర్స్ ఇష్యూ. నాకు ఫస్ట్ యానిమల్స్ వచ్చినప్పుడు వర్కర్ ఎవరు లేరండి. నేనేంటంటే ఫస్ట్ 1 yearలో 5 batches అనుకున్నాను. 5 చెప్పిన 20 animals ఫస్ట్ 1 yearలో చేద్దాం అనుకున్నది. ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు నాకు ఇలా అసలు డైరీ ఫామ్లో ఈ వర్కర్ ఉంటారని తెలుసు, బట్ నాకు ఆ టైంలో ఒక్క బీహార్ వర్కర్ కానీ ఎవరు దొరకలా. సో అప్పుడు చాలామంది డీలర్స్ దగ్గర కూడా అంటే ఈ సీజన్లో వాళ్ళందరూ బీహార్ వెళ్ళిపోతారండి, ఇప్పుడు ఎవరు అవైలబుల్ ఉండరు, మళ్ళీ జాన్ తర్వాత అప్పుడు వస్తారని చెప్పారు. లిటరలీ ఫస్ట్ 3 months వాజ్ హెక్టిక్. ఎందుకంటే 1 month మాత్రం కంప్లీట్గా నేను ఒక్కదానే చేశాను అండి 5 animalsకి, ఒక్క మిల్కింగ్ తప్ప. మిగిలిన వర్క్ అంతా నేనే చేసుకునేదాన్ని. బాబు కూడా నాతోనే ఉండేవాడు, బికాజ్ ఆ టైంలో మా పేరెంట్స్ కొంచెం సిక్గా ఉండి వాళ్ళ దగ్గర కూడా పంపించడానికి అవ్వలేదు. బాబు నాతోనే ఉండేవాడు. మిల్కింగ్కి మాత్రం ఒక పర్సన్ వచ్చేవాడు మార్నింగ్ ఈవినింగ్. సో మొత్తం అంతా ఒక 1 month మొత్తం నేనే చేశాను. మళ్ళీ అప్పుడే ఇంకా నాకు మార్కెట్లోకి నేను ఫస్ట్ 3 months మార్కెట్లోకి వెళ్ళాలనుకోలేదండి, ఎందుకంటే నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఒక ఫస్ట్ 3 to 6 months నేను లెర్నింగ్ పీరియడ్ లాగా ఉంచుకోవాలనుకున్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ నేను స్టార్ట్ చేశాను మీరు మిల్క్ తీసుకోండి అనేది అది కరెక్ట్ థింగ్ కాదు. సో నేను అందుకే నేర్చుకున్నాను. ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటేనే అసలు అదేంటి అనేది నేను ఎవరికైనా చెప్పగలుగుతాను. సో ఒక 3 to 6 months వదిలేద్దాము. వచ్చిన ఫస్ట్ 2 batches కూడా నేను ఓన్లీ లెర్నింగ్ లాగే పెట్టుకున్నాను. అలా అని మిల్క్ మన దగ్గర పెట్టుకోలేము కదండి. సో మిల్క్ మాత్రం నేను బల్క్గా లోకల్గా ఒక వెండర్కి ఇచ్చేసేదాన్ని, నేనే తీసుకెళ్ళి వాళ్ళ షాప్కి ఇచ్చేదాన్ని అనమాట. ఈ మొత్తం డే వర్క్ అంతా కూడా పాలు ఇవ్వడము దగ్గర నుంచి మొత్తం అంతా కూడా నేనే చేసుకునేదాన్ని. 1 month అలా చేశాను. అది అప్పుడు కూడా ఒక చిన్న మా ప్లాంట్ దగ్గరే కొంచెం ప్లేస్ ఉంటే 5 animals కాబట్టి అక్కడ పెట్టి చేస్తాను. తర్వాత ఇంకా 1 month తర్వాత ఇంకా షిఫ్ట్ చేయాలి అనిపించింది నాకు, ఎందుకంటే ఇక్కడ ఉండడం యానిమల్స్కి ప్రాపర్ కాదు, మంచి షెడ్స్ ఓపెన్ ఏరియాలో చూసి తీసుకుందామని చెప్పి అప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఆల్మోస్ట్ ఒక 1.5 km ఉంటుంది మాకు, అక్కడ వచ్చి స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే వేరే ఫామ్ ఉందన్నమాట. వాళ్ళ వర్కర్ మాకు ఒక 1 month 1.5 month 2 months చేశారు. అప్పటి వరకు నాకు 5 animalsకి నాకేం అనిపించలేదు, లైక్ వర్కర్ దొరికారు, కొంతవరకు ఫ్రీ అయ్యాను అని చెప్పి. ఆల్ ఆఫ్ అ సడన్ అతను కూడా మానేసి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ నాకు 2 months బ్యాక్. కొంచెం అలవాటు అయింది కాబట్టి చేసుకున్నాను అప్పుడు కూడా. తర్వాత మళ్ళీ వర్కర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు 10 animals అయ్యాయి. 10 వరకు బాగానే అయిందండి. 10 ఉన్న వరకు ఒకరినే ఉండేవాడు, బాగానే చేసేవాడు. 15 animals వచ్చిన తర్వాత బీహార్ అయిన అతను ఏమన్నాడంటే, నాకు ఇంకొక పర్సన్ని మీరు రప్పించకండి, 15 animalsకి నేనే చేస్తాను అన్నాడు. సో అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు. 15 animalsకి ఒక పర్సన్ ఎలా చేస్తారో, నేను వేరే ఆయన రప్పిస్తానని చెప్పేసరికి నాకు 3rd batch దిగిందండి. ఎప్పుడు April 3rd థర్డ్ బ్యాచ్ వచ్చింది. April 4th నైట్ అతను వెళ్ళిపోయాడు అనమాట. ఇద్దరిని ఇంకో ఆయన రప్పిస్తాను అనగానే ఈయన కూడా అసలు నేను అలా అయితే నేను చేయను, నేను సింగిల్గానే చేస్తాను, వేరే వాళ్ళు ఉంటే నేను చేయను అని చెప్పి నైట్ మాయమైపోయాడు అనమాట. అప్పుడు కూడా మాకేంటంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫ్రెష్ బ్యాచ్ వచ్చింది, జస్ట్ డెలివరీ అయ్యి వచ్చిన బ్యాచ్ అది. ఆ బ్యాచ్లో మాకేంటంటే అది తెలిసిందే కదండి, వచ్చిన తర్వాత అంటే అక్కడ 1 week అక్కడ లోడ్ చేసేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 1 week అవుతుంది, 15 days. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మిల్కింగ్లో పడతాయి.
ఆ టైంలో సివియర్ వర్కర్స్ ఇష్యూ ఫేస్ చేసామండి. సిన్స్ ఏప్రిల్ మే కంప్లీట్గా అసలు ఎంత అంటే 15 యానిమల్స్ దగ్గర నేను ఒకదాన్నే చేసేదాన్ని అప్పుడు కూడా. ఇంకా లక్కీగా ఏంటంటే ఈ టైము మా బాబుని పేరెంట్స్ ఇంటికి పంపించేసి, అంటే నాకు మార్నింగ్ 5కి వస్తే నైట్ ఆల్మోస్ట్ 1 o'clock కూడా అయిపోయేదండి ఒక్కొక్కసారి. ఫుడ్ ఉండేది కాదు, ప్రిపేర్ చేసుకోవడానికి అయ్యేది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయ్యేది కాదు. అప్పటికి ఒక లోకల్లో ఒక విమెన్ని పెట్టాను, ఒకరిద్దరు వాళ్ళు వచ్చేవారు డైలీ వేజ్ వర్కర్స్. వాళ్ళు మిల్కింగ్ కాదండి, ఓన్లీ రిమైనింగ్ వర్క్ చేయడానికని వచ్చేవారు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి అలవాటైన పని కాదు కదండి, మనం లేకపోతే వాళ్ళ దగ్గర అవ్వదు. సో ఆల్మోస్ట్ డే అంతా నేను ఇక్కడే ఉండేదాన్ని. మిల్కింగ్కి మాత్రం వేరే వాళ్ళు వచ్చేవారు, చేసి వెళ్ళిపోయేవారు. ఆ 2 monthsలోనండి 3 pairs ఆఫ్ పీపుల్ మారారండి. అంటే లైక్ ఒకరు ఫస్ట్ ఒక బీహార్ ఆయన వచ్చాడు, ఆయన కూడా సేమ్ ఇదే చెప్పాడు, నేను మొత్తం 15 యానిమల్స్కి నేను చాలా బాగా చూసేస్తానండి, అలా చేస్తాను, అమౌంట్ కూడా మాట్లాడేసుకున్నారు, ఇంత ఇవ్వండి అని. సో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన 10 daysకే వచ్చాడు ఆయన. ఓకే ఫైన్ చూద్దాము అని చెప్పి. బట్ ఆయన ఆల్మోస్ట్ ఒక 20 days ఏమో ఉన్నాడండి. యానిమల్స్ ఎలా అయిపోయాయి అంటే అసలు అక్కడ నుంచి వచ్చినప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1/4 part తగ్గిపోయింది యానిమల్స్. దాని బాడీ స్ట్రక్చర్లో ఫీడ్ ప్రాపర్గా లేదు, అసలు ఏం చేస్తున్నాడో తెలియదు. అడిగితేనేమో నేను బాగానే చేస్తున్నానని చెప్పేవాడు, అసలు మనం చెప్పింది వినేవాడు కాదు. ఆయనకు నచ్చినట్టు ఏమన్నాడు అంటే నేనే డాక్టర్ని అనేవాడు. నాకు ఇది లేదు తప్ప నేను చెప్పిందే మెడిసిన్, నేను చెప్పిందే మీరు వాడండి అన్నట్టు చెప్పేవాడు. ఇంకా చూసి మాకు యానిమల్స్ పాడైపోతున్నాయి. 2 యానిమల్స్కి 2 పొదుగులు కూడా పోయినాయండి ఒక్కొక్క యానిమల్కి. సో ఇది అవ్వదు అని చెప్పేసి ఇంకా ఆయన పంపించేసాం, చెప్పేసి వద్దు బాబాయ్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి. వేరే 2 వచ్చారు, ఒక ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చాడు, ఒక ఆయన సింగిల్ పర్సన్ వచ్చారు. వాళ్ళ కోసం పక్కన ఒక రూమ్ కూడా వేరే రెంట్కి తీసుకొని ఇచ్చాము. వాళ్ళ ఇష్యూ ఏంటంటే అసలు అంటే మా పక్కన ఇంకో వర్కర్ ఉన్నారండి బీహార్ ఆయన ఈయనకి లేని పనువన్నీ చెప్పేవాడు, ఇలా అడగండి అలా అడగండి. లైక్ వీళ్ళు అంటే కంప్లీట్గా డిస్టర్బ్ చేశాడు, మా వచ్చిన వర్కర్స్ అందరినీ డిస్టర్బ్ చేసేవాడు అనమాట. సో వీళ్ళు అతని మాటలన్నీ నమ్మి యానిమల్స్ని సరిగ్గా చూడకుండా, ప్రాపర్ టైంలో మిల్కింగ్ అది చేయకుండా, ఫీడ్ ప్రాపర్గా ఇవ్వకుండా, క్లీనింగ్ సరిగ్గా చేయకుండా ఇలా చేశారు. వాళ్ళు ఒక 10 days చేశారు. వాళ్ళని కూడా బాబా ఇంకా అవ్వద్దు అని చెప్పి పంపించేసాము. ఇంకొక పర్సన్ వచ్చాడు, ఈయన కూడా సేమ్ నేనే డాక్టర్నండి, అసలు నేను ఏ కూడా చేసేస్తాను, నాకు నేను చెప్పిందే మీరు మెడిసిన్ వాడండి అని చెప్పాడు. ఆయన నచ్చిన టైంకి చేసుకునేవాడు. మార్నింగ్ ఎప్పుడో 9 o'clockకి మిల్క్ తీసేవాడు, 10 o'clockకి క్లీనింగ్, 11కి అంతా అసలు ఒక సిస్టమ్ లేకుండా చేస్తాడు అనమాట. ఇంకా మేము అడిగాము గట్టిగా, ఏంటిది నువ్వు అసలు స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు చాలా బాగా చూసుకుంటానండి, మీకు ఎందుకు మేడం నా మీద వదిలేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అలాంటి పర్సన్ విత్ ఇన్ 3 days అసలు ఎలా మారిపోయాడంటే ఫామ్ నాదే, నా రూల్సే నడుస్తాయి ఇక్కడ అన్నట్టు చేశాడు. నేను గట్టిగా అడిగాను, నేను అసలు వచ్చినప్పుడు చేసేది చెప్పిన దానికి దీనికి ఏం సంబంధం ఉందా అంటే, నేను 9 o'clock వచ్చి అడిగానండి, 10 o'clockకి మంచిగా కనిపించలా, వెళ్ళిపోయాడు మళ్ళీ. ఇంకా అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఒక 1 month ఆల్మోస్ట్ అప్పుడు కూడా నేనే చేసుకున్నాను. వేరే 2 లేడీ లోకల్ డైలీ వేజ్ వాళ్ళని పెట్టాము. నా టైం ఎలా ఉందంటే అప్పుడు వాళ్ళు కూడా ఒక 10 days రాలేని సిచ్యువేషన్ అనమాట. ఏదో విలేజ్లో పెద్ద పండుగ ఏదో ఉంది, 16 yearsకి ఒకసారి వస్తుందమ్మా, సాలూరులో పండుగ ఉండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ లోకల్ డైలీ వేజ్ వాళ్ళు కూడా లోకల్ ఎవరు దొరకరండి, ఎందుకంటే అందరూ ఈ కూలి పనులకి వాటికి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ఫామ్లో చేయడానికంటే ఎవరు రారు. ఇది కొంచెం కష్టమైన పని కాబట్టి ఎవరు రారు, వాళ్ళే వచ్చేవారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. 10 to 15 days లిటరల్గా నేను ఒక్కదాన్నే చేశానండి. 10 to 15 days అసలు మిల్కింగ్ కూడా ఎవరు సరిగ్గా దొరికేవారు కాదండి. ఇంకా మిల్కింగ్ మిషన్ తెచ్చుకున్న వేరే వాళ్ళ దగ్గర, అంటే చూద్దాము ట్రయల్ ఎలా ఉంటుందో కొనే కన్నా ఫస్టే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎందుకు, ఇప్పుడు చాలా పెట్టున్నాం కదా అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఒక మిల్కింగ్ మిషన్ ఉంటే తెచ్చాము. అది కూడా మాకు సక్సెస్ అవ్వలేదు. సో లక్కీగా ఏంటంటే ఈ దగ్గరలో మాకు వేరే డైరీ ఫామ్ ఉందన్నమాట. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు, కరుణ స్టీఫెన్ అని వాళ్ళిద్దరును. వాళ్ళకి ఒక 10 animals ఉన్నాయి. ఆ టైంలో నాకు వాళ్ళు అసలు అంటే నా ఫ్యామిలీ కూడా అంత ఇది అవ్వలేదండి, నిలబడిపోయారు నా పక్కన. అసలు వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయకుండా ఉండుంటే నేను అసలు ఆ టైంలోనే నేను ఆల్మోస్ట్ తీస్తుండేదాన్ని. అంటే లైక్ ఆ టైంకి మన అంబిషన్, మన డ్రీమ్ కరెక్ట్గా ఉంటే, లైక్ దేని మీద మనం నిలబడాలి అనుకుంటే దానికి సపోర్ట్ గాడే పంపిస్తాడు అన్నందుకు అసలు వాళ్ళిద్దరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారండి నాకు. ఆయన అయితే అక్కడ వాళ్ళ 10 animalsకి మిల్కింగ్ చేసి వచ్చి ఇక్కడ 15 animalsకి మిల్కింగ్ చేసేవారు. అసలు ప్రతి చిన్నదానికి నాకైతే నేను అన్నీ చేసేస్తాను కానండి, యానిమల్స్ హ్యూజ్ యానిమల్స్ కదా, వాటికి చాలా హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయిందండి ఆ 1 monthలోనే. ఆల్మోస్ట్ నాకు మెడిసిన్కే ఒక 40,000 వరకు అయిందండి. జూన్ స్టార్టింగ్లో వీళ్ళు వచ్చారు, ఏప్రిల్ మే అయితే మాత్రం అసలు
ఏ డైరీ ఫార్మర్ కూడా యాజ్ ఎ విమెన్ అంటే లైక్ మగవాళ్ళు అయితే పర్వాలేదు అనుకుంటాను, కానీ 15 యానిమల్స్ దగ్గర ఒక విమెన్ చేయడం అంటే యూ కెన్ ఇమాజిన్ పాసిబుల్. సో అది అలా అయింది. మీరు ఎన్నిసార్లు ఆపేద్దాం అనుకోవడానికి కారణం ఓన్లీ వర్క్. ఎస్ సార్, ఈ హర్డల్స్ వల్లేనండి. అవును. లేదంటే మీకు అనిపించదు అనుకుంటున్నా. ఆ టైంలో కూడా నేను వీళ్ళకి కూడా ఒకసారి సమ్ టైమ్స్ కాల్ చేసి స్టీఫెన్ గారు వద్దని, ఇంకా నా వల్ల కాదు, లైక్ ఐ సేల్ ద యానిమల్స్, సెల్ చేసేస్తాను నేను, నా వల్ల కాదు, ఇంకా ఆపేద్దామండి. ఎందుకంటే అసలు ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత మనము చేద్దాం అనుకున్నా కూడా మీరైనా కూడా ఎంత అండి చేస్తారు, నాకు చేయలేరు కదా, మీరు కర్ణ గారు చాలా చేస్తున్నారు, ఆపేద్దాం అనేసిన నేను ఆ స్టేజ్కి వచ్చేసి అంటే ఏడ్చుకుంటూ కాల్ చేసిన సిచ్యువేషన్కి వచ్చినా కూడా వాళ్ళు నిలబడి, లేదు మేడం ఇంతవరకు మీరు వచ్చారు అంటే ఇది ఇక్కడ ఆపేయాల్సింది కాదు, మేమున్నాం, మేము వెనకాల ఏదన్నా సరే ముందుకే వెళ్దాము, వెనక్కొద్దు, లెట్స్ సీ ఎంతవరకు వెళ్తుందని. ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి, మనకి కొంచెం ఎక్కువ, దట్టు మీరు సింగిల్గా చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. మేము ఉన్నాం కదా, చూద్దాంలేండి, ఎంతవరకు వెళ్తుందో చూద్దాము, బట్ సిచ్యువేషన్ ఇంకా మేము కూడా సపోర్ట్ చేయలేము అనే సిచ్యువేషన్ వస్తే దెన్ వీల్ డూ ఇట్, మీరు అన్నట్టు యానిమల్స్ అమ్మేద్దాంలేండి అన్నారు. బట్ అనుకున్నట్టే అంటే ఒక పక్క నమ్మకం ఉంది, లైక్ ఇది ఇక్కడతో ఆపేయకూడదు, చెయ్యాలి, వస్తారు వర్కర్స్ వస్తారు, మనం అనుకున్నట్టు వర్కర్స్ వస్తారు, జరుగుతుంది అనిపించినా బట్ ఆ పెయిన్ అనేది సమ్ టైమ్స్ అలా అనిపిస్తుంది అనమాట. ఆపేద్దాం ఇక్కడికి, ఇంకా అంటే ఏమంటారు ఒక పాయింట్ వచ్చేస్తుంది చూడండి, అలా అయిపోయేది అనమాట. ఆ టైంలో కొంచెం అనిపించినా కూడా మళ్ళీ ఆ పెయిన్ అంతా రిలీవ్ అయిపోయిన తర్వాత లేదు మనం నిలబడాలి, ఎందుకంటే ఇలా మధ్యలో ఆపేయడానికి కాదు మనం వచ్చింది, సో చేయాలి అనుకున్నది ఏదైనా కానీ ముందుకే వెళ్దాము, ఎంతవరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో లేటెస్ట్ ఫేజ్ చూద్దాం, ఎంతవరకు టెస్టింగ్ అనేది ఎంతవరకు జరుగుతుందో చూద్దాము, ముందుకే వెళ్దామని చెప్పి చేసాము. సో మీరు 5 బ్యాచెస్ క్యాటిల్ తెద్దాం అనుకున్న వాళ్ళు 3 బ్యాచెస్ క్యాటిల్ తాగిపోయి 5 బ్యాచెస్ లేబర్ తీసుకొచ్చారు అనమాట. అవునండి. మీరు రీసెంట్ గా దేవికా ఫార్మ్స్ అని శ్రీకాకుళంలో ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యింది వీడియో, లైక్ అవునండి చూసాను, అవును చూసాను. అతను కలుద్దాం అనుకున్నాను అనమాట. బేసిక్ గా ఆయన ఫేస్ చేసింది ఏంటి అని, ఆయన మొత్తం క్యాటిల్ అంతా సేల్ చేస్తారు. అవును. సో నాకు తెలిసి డైరీ ఫార్మింగ్ లో నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు నా వీడియోస్ లో, డైరీ ఫార్మింగ్ చెయ్యాలి అంటే కావాల్సింది మెయిన్ మోటో, అసలు ఎందుకు పెట్టాము, డబ్బు కోసం చేస్తున్నాం అంటే కనుక ఖచ్చితంగా అది ఆపేస్తారు. సో మోటో మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత కన్సిస్టెన్సీ, క్లోజ్ మానిటరింగ్, ఈ 3 ఉంటే డైరీ ఫార్మర్ సక్సెస్ అవుతాం అని అంటారు. మీరు చేసిన జర్నీకి మీరు కన్సిస్టెంట్గా ఉంటే 100% సక్సెస్ అవుతారని నాకు బలంగా తెలుస్తుంది మేడం. కాకపోతే మీరు ఫేస్ చేస్తున్న హర్డిల్స్కి మీకు అనిపించవచ్చు, హోప్ వెరీ సక్సెస్ఫుల్గా, లేదంటే నా ఫామ్ స్టేబుల్ అయిపోయిందని మీరు నా అలాగే చెప్తారని. బికాస్ నేను ఫస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనండి. అయితే మీరు చేసినన్ని సార్లు నేను లేబర్ ఇష్యూ చేయకపోయినా ఫస్ట్ 1 ఇయర్లో ఈ లేబర్ ఇష్యూ అనేది ఉందండి. సో ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎలా ఉందని మీ ఫీలింగ్? ఇప్పుడైతే చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నారండి. ఒక పాయింట్ తర్వాత ఎవరో మంచి వాళ్ళు వస్తారు కదా, అలా ఇప్పుడు ఇద్దరు సెట్ అయ్యారు. చాలా యానిమల్స్ని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే కాల్ చేస్తారు. అంటే ఫీడ్ అన్నీ ఎప్పుడు ఆన్ టైం ఉంటాయి, బట్ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చూసుకుంటారు. ఆ 2 monthsలో నాకు చాలా మెడిసిన్, జనరల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయొద్దు, న్యాచురల్ సిస్టమ్స్లోనే ఫార్మింగ్ చేయాలి అనేది. బట్ ఆ 2 monthsలో నాకు అసలు తప్పలేదండి, మెడిసిన్ యూజ్ చేయడం అనేది తప్పలేదు ఇంకా. ఎందుకంటే న్యాచురల్ సిస్టంలో వెళ్తే అనిమల్స్ కూడా ఇదవ్వు, అదే బ్రతకవు, అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. అప్పుడు తప్పలేదు. ఆ మిల్క్ కూడా మేము జనరల్గా బయటకు కూడా ఇచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే ఏ యానిమల్కి అయితే ఎక్కువ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నామో ఆ మిల్క్ అయితే వదిలేసేవాళ్ళం, బయటకు వదిలేసేవాళ్ళం. సో ఆ టైంలో, ఆ వర్కర్స్ ఇష్యూ టైంలో మాకు 3 కొత్తగా వచ్చిన దూడలు కూడా 5 3 చనిపోయినాయండి. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే కాఫ్స్ని కూడా చాలా ఇదిగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అడుగుతారు, ఇది కావాలి అని, ఇలా ఉంది అని చెప్తారు. మా ఫామ్లో ఏంటంటే ఫీడ్తో పాటు కొన్ని న్యాచురల్ రెమెడీస్ అనేవి మేము ఫ్రమ్ ది బిగినింగ్ ఫాలో అవుతూ వచ్చామండి. ఏంటంటే రెగ్యులర్గా పసుపు, ఆవ నూనె, బెల్లం, ఇలాంటివన్నీ అంటే న్యాచురల్ రెమెడీస్. అంటే ఐ బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అది వచ్చిన తర్వాత, ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసే కన్నా స్టార్టింగ్ నుంచి మనము అంటే లైక్ మనమైతే ఎలా హెల్త్ ఇవి తీసుకుంటామో, టిప్స్ తీసుకుంటామో, అలాగే వాటికి కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతే ఇష్యూస్ రావు కదా అనే దీనిలో నేను ఫస్ట్ నుంచి కూడా చేసేవాళ్ళము. ఎప్పుడైతే ఈ వర్కర్స్ ఇష్యూ వచ్చిందో అప్పుడు అదంతా డిస్టర్బ్ అయిందండి. ఆ డిస్టర్బ్ అయినప్పుడే యానిమల్స్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్లీ మనం ఎలా చెప్తే అలాగే చేస్తారు, ఏ టైంకి ఏది ఇవ్వాలి అంటే అదే ఇస్తారు.
సో ఇప్పుడు అంతా కూడా అసలు ప్రెసెంట్ నా ఫామ్లో మెడిసిన్ అనేది యూజ్ చేయట్లేదండి. మళ్ళీ ఒక స్టేబుల్ కండిషన్కి వచ్చింది. ఇప్పుడు ఇంకో బ్యాచ్ యానిమల్స్ రావాలి, బట్ ఫామ్ కొంచెం కంజెస్ట్ అయింది, అందుకే మేము ఇంకా ఆపాము. నెక్స్ట్ ఇప్పుడు విత్ ఇన్ 1 month మేము వేరే చోట కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్కడ షిఫ్ట్ అయిపోతాము. అప్పుడు నెంబర్ ఆఫ్ యానిమల్స్ పెంచుదామని చూస్తున్నాం అనమాట. లేబర్ మేనేజ్మెంట్ అనేది అందరి దగ్గర వినే మాటే ఈ ఇష్యూ అనేది. మీకు మంచి వాళ్ళు దొరికారు, హోప్ఫుల్లీ వీళ్ళు మీతో ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ అదే ఫేస్ అయితే ఏ రకంగా దాన్ని మళ్ళీ ఫేస్ చేయాలనుకుంటున్నారు? అంటే టెక్నాలజీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే లోకల్ లేబర్ని ఏమైనా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? నేను ఫస్ట్లో అయితే ఎక్కువ లేబర్ మీద డిపెండ్ అవ్వకూడదు, సో మనం ఎక్కువగా మెషినరీని ఇంప్లిమెంట్ చేసుకుంటే లేబర్ మీద తక్కువ డిపెండెన్సీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లోనే ఉన్నదేనండి వర్కర్స్ ఇష్యూ అనేది, 1-2 అని కాదు. ఏ ఫీల్డ్లో అయితే లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంటారో అన్ని ఫీల్డ్స్లోనే లేబర్ ఇష్యూ, వర్కర్స్ ఇష్యూ ఉంది. సో నేనేంటంటే తక్కువ లేబరు ఎక్కువ మెకనైజేషన్కి వెళ్ళాలి అని స్టార్టింగ్లో అనుకున్నాను. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుందండి. లైక్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ తక్కువ ఉన్నప్పుడు, ఫామ్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. ఎంత మనం మిషనరీ పెట్టాలనుకున్నా, ఇప్పటికీ మాకు గ్రాస్ కట్ చేయడానికి బ్రష్ కట్టర్ యూస్ చేస్తాము, చాప్ కట్టర్ యూస్ చేస్తాము, మిల్కింగ్ మిషన్ కూడా తెచ్చాము. బట్ నెక్స్ట్ అంటే మావంతా ఇంకా ఫస్ట్ లాక్టేషన్, అంటే మా దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ లాక్టేషన్ అవుతుంది, కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. అవి ఎప్పుడైతే డెలివరీ అవుతాయో అప్పటి నుంచి మిల్కింగ్ మిషన్ అనేది అలవాటు చేసేయాలి అని చెప్పి ఇంకా నెక్స్ట్ కూడా లేబర్ ఇష్యూ, వర్కర్స్ ఇష్యూ వచ్చినా కూడా లోకల్ కొందరిని, మొత్తం అందరూ వీళ్ళే కాకుండా ఇప్పుడు 15 యానిమల్స్ ఉన్నాయండి. నేను 2 లేబర్కి మించి నేను ఎక్స్ట్రా వెళ్ళలేను. సో నెంబర్ ఆఫ్ యానిమల్స్ పెరిగిన తర్వాత నేను నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని కూడా పెంచగలను, లేబర్ని కూడా. అలాంటప్పుడు ఓన్లీ బీహార్ వాళ్ళు కాకుండా మనకి లోకల్ వాళ్ళు, ఇప్పుడు మేము వేరే కొంచెం విలేజ్కి వెళ్తున్నాము, అక్కడ లోకల్ లేబర్ కూడా డైలీ వేజ్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు లోకల్ వాళ్ళని కూడా కొందరిని పెట్టుకొని, మాకేంటంటే నా ఐడియా ఏంటంటే ఫాము, గ్రాస్ ఫీల్డ్ అంతా కూడా ఒక్క దగ్గర ఉండాలి. లైక్ సస్టైనబుల్ ఫామ్ అనేది డెవలప్ చేయాలి. మనకి ఫామ్లో యూజ్ చేసిన వాటర్ అంతా కూడా వేస్టేజ్ లేకుండా అటు గ్రాస్ ఫీల్డ్కి వెళ్ళాలి, అలా అనేది నా థాట్. అది అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి అని. సో 2 acres ఆల్రెడీ తీసుకున్నాం వేరే చోట. అక్కడ మేము వితౌట్ ఎనీ కెమికల్ ఫర్టిలైజర్స్ మేము అక్కడ మా గ్రాస్ ఫాడర్ మేమే, గ్రీన్ ఫాడర్ మేమే చేసాము. మా ఫామ్ కూడా దాని పక్కనే ఇంకో 3 acres, 2 acres ఆల్రెడీ ఉంది, ఇంకో 3 acres తీసుకుంటున్నాం. 1 acre ఫామ్కి ఇంకొక 2 acres వేరే గడ్డి వేద్దాం అనుకుంటున్నాం దానికోసం అని. సో అక్కడ వాళ్ళు కలిపి పెట్టాలి. సో ఎప్పుడైనా వీళ్ళు లేకపోతే వాళ్ళతో మనం మేనేజ్ చేసుకునేలాగా, వాళ్ళు లేకపోతే వీళ్ళతో మేనేజ్ చేసుకునేలాగా, అలానే కంప్లీట్గా లేబర్ మీద డిపెండ్ అవ్వకుండా మెషినరీ కూడా మ్యాక్సిమం ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలమో మన ఫామ్ సైజ్కి తగ్గట్టు మోస్ట్లీ మెషినరీ పెట్టేద్దాము. వర్కర్స్ ఎలాగో ఉంటారు, బట్ వాళ్ళు లేని సిచ్యువేషన్లో ఇంత సఫర్ అవ్వకూడదు. ప్రస్తుతం మనం ప్రాక్టీస్ చేస్తున్న ఫీడ్ ఏంటి మేడం? మాదైతేనండి 4 వెరైటీస్ కలిపిస్తామండి. అంటే ఇది నేను చాలా వరకు వెటనరీ డాక్టర్స్ సజెస్ట్ చేసిన ఫార్ములా ఇస్తున్నాను నేను. అదేంటంటే ఒక 30% మొక్కజొన్న పిండి, 30% మినప్పొట్టు, 20% గోధుమ పొట్టు, 20% పత్తి చెక్క, ఈ 4 కలిపి ఇస్తాము. మినరల్ మిక్చర్, కాల్షియం ఇస్తాం డైలీ. మేము యాక్చువల్గా కేక్ 30% ఇచ్చి పొట్టు 20% ఇస్తాం మేడం. ఓకే, వేరియబుల్ ఉన్నాయి, మేము కొన్ని పొట్లు వాడతాం, మీరు కొన్ని పొట్లు వాడుతున్నారు. మేము వాడుతుంది అయితే 30 గోధుమ పిండి, 30 చెక్క, తర్వాత 20 పొట్టు, 20 తౌడు, ఇట్లా ఇస్తాం. ఓకే. అయితే మినరల్ మిక్చర్, కాల్షియం అని వాడతాం. మినరల్ మిక్చర్, కాల్షియం 2 times ఇస్తారు. అంటే పర్ యానిమల్ 50 grams మినరల్ మిక్చర్, 100 ml కాల్షియం కదా. మార్నింగ్ ఒక హాఫ్, ఈవినింగ్ ఒక హాఫ్ ఇస్తారు, అలా షేర్ చేస్తారు. గ్రాస్ కూడా మాది వరిగడ్డి, పచ్చగడ్డి 2 కలిపి చాప్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ సేమ్ ఫీడ్ ఇస్తారండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఎలాంటి వేరియేషన్ ఉండదు. మీరు మేజర్ చూస్తుంది అయితే లేబర్ అండ్ మేనేజ్మెంట్ ఒకటే. అవును, దాన్ని సేఫ్ గా ఉన్నారు. పర్వాలేదండి. ఓకే. మిల్క్ నాకు తెలిసి 1 yearలో చాలా తక్కువే మీరు కస్టమర్స్కి ఇచ్చుంటారు. మీరు ఎప్పటి నుంచి కస్టమర్స్ కూడా స్టార్ట్ చేశారు మేడం? మేము స్టార్ట్ చేసి ఒక 1 month అవుతుందండి. జూలై నుంచి స్టార్ట్ చేసాము. బికాస్ ఆఫ్ వర్కర్స్ ఇష్యూ అండ్ నేను అనుకున్న స్టార్టింగ్ కాన్సెప్ట్ ప్రకారం నేను ఒక 6 months వరకు వెళ్ళొద్దు అన్న దాన్ని బట్టి 3rd batch వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. 3rd batch వచ్చిన తర్వాత ఈ రిమైనింగ్ ఇష్యూస్ వల్ల నేను మార్కెట్లోకి వెళ్ళలేకపోయాను. రీసెంట్గా ఒక 1 month నుంచి మేము మార్కెట్లో కస్టమర్స్కి ఇస్తున్నాము, డైరెక్ట్ హోమ్ డెలివరీస్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా కాన్సెప్ట్ వచ్చి నేను స్టార్టింగ్ పెట్టుకున్నదే
డైరెక్ట్ కస్టమర్కి డెలివరీ ఇవ్వాలనండి, మిడిల్ మెన్ అంటూ ఎవరూ లేకుండా డైరెక్ట్ ఫామ్ టు హోమ్ అన్నట్టు మిల్కింగ్ అయిన వెంటనే విత్ ఇన్ 1 or 2 hours ఆ రేడియస్లో పెట్టుకొని ఒక 2-3 hours డైరెక్ట్ కస్టమర్కి హోమ్ డెలివరీ వెళ్ళిపోవాలి. రా మిల్క్ ఇవ్వగలగాలి ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా. సో ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసింది అయితే మాత్రం బై ప్రొడక్ట్స్ కోసము, నాట్ ఫర్ మిల్క్ ప్రాసెసింగ్. మిల్క్ అయితే మాత్రం రా మిల్కే సప్లై చేస్తాము. కస్టమర్స్ ఆబ్వియస్లీ సాటిస్ఫై అవుతారు బయట మిల్క్ మన మిల్క్కి. మీరు ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు మీరు బయట ఫార్మర్స్కి మన మిల్క్కి తేడా ఏంటి అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నౌ మేమైతే ప్రొక్యూర్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. మేము ఓన్లీ రా మిల్క్ మాత్రమే సప్లై చేస్తున్నాము. కొందరు అంటే ఎప్పుడైనా కర్డ్ అది అవసరమైనప్పుడు మాత్రం చేస్తాము. ఫీడ్ అంటే మనకి తేడా ఓన్లీ ఫీడ్ అంటారా? ఫీడ్ అండి బ్రీడ్ ఒకటి ఉంటుంది. మావన్నీ ముర్రా హర్యానా, మొత్తం అన్నీ కూడా హర్యానా నుంచి వచ్చినవి ముర్రా యానిమల్స్. ఎందుకంటే నేను చూసిన దానిలో ఏంటంటే లోకల్ యానిమల్స్ ఎంత ఫీడ్ మనం ఎగ్జాక్ట్ సేమ్ ఇచ్చినా కూడా వాటి మిల్క్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అవి డెలివరీ అయిన తర్వాత వెంటనే చూస్తే మిల్క్ చాలా కొంచెం థిక్గా ఉంటుంది. లేత పాలు అంటారు కదా, ఒక 1 month వరకు అలా ఉంటుంది. బట్ మన మిల్క్ ఏంటంటే అసలు లేత పాలు అనేది ఒక కాన్సెప్టే మనకు కనిపించదు ఈ బ్రీడ్లో. సో స్టార్టింగ్ కూడా చాలా మిల్క్ చాలా థిక్గానే ఉంటుంది. అంటే ఎవరు కూడా స్టార్టింగ్ నాకు ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు కూడా లేత పాలు అనే క్వశ్చన్ ఎవరికి వచ్చేది కాదు. అప్పుడు కూడా నాకు SNF 9 ఉండేది, ఫ్యాట్ 5 to 6 మధ్యలో ఫ్యాట్ ఉండేది అనమాట. బ్రీడ్ వేరియేషన్ ఒకటి ఉంది మిల్క్లో. ఇంకొకటి ఫీడ్ అండి. జనరల్గా బయట నుంచి ప్రొక్యూర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా దగ్గరలో ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసి మనకి తీసుకొస్తారు. సో వీళ్ళు మిడిల్ మెన్, మనకి తెచ్చేవాళ్ళు మిడిల్ మెన్ ఏంటంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ఫార్మర్స్ అంటే తెలుసు కదండి, లైక్ బయటకు వదిలేస్తారు, బడ్జెట్ తక్కువ ఉండేలాగా లేకపోతే హోటల్ వేసేసి పెడతారు, లేదంటే రోజంతా ఎక్కువ మంది ఫార్మర్స్ ని మనం చేస్తున్న ప్రాక్టీస్ లాగా చేయించి అప్పుడు ప్రొక్యూర్ చేయడం అనేది మీ ఫ్యూచర్ ప్లాన్ అంటారా? యాక్చువల్గా నాకు చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారండి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా డైరీ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ వచ్చిన ఇష్యూ యానిమల్స్, వర్కర్స్ మేనేజ్మెంట్ ఇవంతా అయితే, సెకండ్ వచ్చే ఇష్యూ మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ లేక చాలామంది ఇప్పుడు టు బీ ఫ్రాంక్ పెందుర్తిలో ఉన్నాం మనము. ఈ సరౌండింగ్స్లో మా మిల్క్ అయితే మార్కెట్ లేదండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అన్ని విలేజెస్కి అన్నింటికి చాలా దగ్గరలో ఉన్న లొకాలిటీ ఇది. సో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ మిల్క్ చాలా ఎక్కువ దొరుకుతుందండి. చుట్టుపక్కల ఫార్మర్స్ వాళ్ళు కూడా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. దగ్గరలో ఉన్న విలేజెస్ నుంచి కూడా కొందరు మోపైడ్స్ మీద వాటి మీద తీసుకొస్తారు. వాళ్ళు లీటర్ 70K ఇస్తుంటారు. వాళ్ళు అందులో ఏం కలపనివ్వండి, బట్ కస్టమర్కి అయితే అది రా మిల్క్ అన్నట్టే ఉంటుంది. అది ఏంటి ఉంది అనేది అది సెకండరీ ఇష్యూ ఆలోచిస్తారు. ఫస్ట్ థాట్ అయితే రా మిల్క్. సో 70 రూపీస్కి రా మిల్క్ వచ్చినప్పుడు ఇంత క్వాలిటీ మిల్క్ మనం ఆ కాస్ట్కి ఇవ్వలేం. సో ప్రెసెంట్ మనకైతే ఇక్కడైతే మార్కెట్ లేదండి. మేము కూడా ఏంటంటే కొంచెం దూరంగా వెళ్తున్నాము. బట్ మా టార్గెట్ కస్టమర్స్ వేరు. ఎందుకంటే ఇది క్వాలిటీ మిల్క్. ఇది తీసుకునే కస్టమర్కి కూడా ఆ అవేర్నెస్ ఉండాలండి. ఇప్పుడు నీడ్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది మిగిలిన వాళ్ళకన్నా కాస్ట్ ఎక్కువ అండి. ఐ ఓపెన్లీ సే మా ఫామ్ దగ్గరకు వస్తే 100 రూపీస్, మేము హోమ్ డెలివరీ చేస్తే 108 రూపీస్. అంటే లైక్ మా ఫామ్ దగ్గరకు వస్తే 99, మేము డెలివరీ చేస్తే హోమ్ డెలివరీ చేస్తే 108 రూపీస్ మిల్క్. బట్ 70 రూపీస్కి 60 రూపీస్కి మిల్క్ దొరికినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీ మిల్క్కి దానికి ఏంటి వేరియేషన్? సో మనం చెప్తున్నాం ఇది మా మిల్క్, ఇది మా కాన్సెప్ట్, ఇది మేము మా ఫీడ్ ఇది ఇలా చేస్తున్నాం అని చెప్పి. బట్ అది అర్థం చేసుకునే కస్టమర్ కూడా ఉండాలి. మనం ఎవరికి పడితే వాళ్ళకి అది ఇచ్చేయలేము. సో తక్కువ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనము పిక్ చేసి మీరు తీసుకోండి అని మనం ఇన్సిస్ట్ చేయలేం. సో మేమే వెళ్తున్నాం. అందుకే ఎక్కడైతే ప్రాబుల్ కస్టమర్స్ ఉంటారో మధురవాడ, ఇన్ అండ్ అరౌండ్ మధురవాడ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్ పెట్టుకున్నామండి. ఎందుకు చాలామంది నన్ను అడిగారు ఈ క్వశ్చన్ కూడా, ఎందుకు మీరు ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్ చేస్తున్నారు అని. మాది స్టార్టప్ అండి ఇంకా. సో నేను ఓపెన్ మార్కెట్లో ఆల్ ఓవర్ ది సిటీ పెట్టేశాను అంటే ఐ కాంట్ రీచ్. నాకున్న చేయడం అనేది అయ్యేది కాదు. దట్టు నాది చాలా లిమిటెడ్ క్వాంటిటీ ప్రోడక్ట్. మా కాన్సెప్ట్ ఏంటంటే రా మిల్క్ అనేది ఓన్లీ మా మిల్క్ మాత్రమే మేము రా మిల్క్ సప్లై చేస్తాం. మా ఫామ్లో ప్రొడ్యూస్ అయిన మిల్క్ మాత్రమే రా మిల్క్ చేస్తాము. కర్డ్ వాటికైతే ప్రొక్యూర్డ్ మిల్క్ యూస్ చేస్తాం ఇన్ ఫ్యూచర్, లైక్ నెక్స్ట్ మా ప్లాన్ అది. సో ఒక ప్రొక్యూర్డ్ మిల్క్ కర్డ్కి బై ప్రొడక్ట్స్కి అది యూస్ చేస్తాం. బట్ రా మిల్క్ అయితే మేము ఏ ఫామ్ నుంచి వచ్చింది కూడా మేము రా మిల్క్ సప్లై చేయం. దట్టు మా స్టీల్ బాటిల్స్లో వెళ్తాయి మిల్క్. కస్టమర్కి 2 బాటిల్స్ ఇస్తాము, బాటిల్ రిప్లేస్ చేస్తుంటాము. సో హైజీన్ అంతా కూడా లైక్ మేము గీజర్స్ అవి ఇన్స్టాల్ చేసాము, లైక్ స్టెరిలైజేషన్ అంతా కూడా పెట్టాము.
బట్ ఆ కాన్సెప్ట్ ఏంటి, మా మిల్క్ కాన్సెప్ట్ అర్థమయ్యే కస్టమర్ కూడా ఉండాలి. ఇప్పుడు లో రేట్ మార్కెట్ లైక్ తక్కువ రిక్వైర్మెంట్ ఉన్న మార్కెట్లోకి వెళ్ళి మన ప్రోడక్ట్ని మనం ఇవ్వలేం. సో దీనికోసం నేనేం చేశాను అంటే ఆన్లైన్ తీసుకున్నానండి. ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువ సోషల్ మీడియా కానీ ఆన్లైన్ అనేది ఎక్కువ అయ్యింది కాబట్టి నేను కూడా వెబ్సైట్ యాప్స్ డెవలప్ చేయించాను. యాప్ స్టోర్లోని ఆండ్రాయిడ్లోని ఉంటుంది, అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. అది అయిపోతే కంప్లీట్లీ ఆన్లైన్ అండి. లైక్ స్టోర్ అనేది మేము ఎక్కడ ప్లాన్ చేసుకోలేదు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్ మేము హోమ్ డెలివరీస్ చేస్తాం. ఎక్కడ కూడా థర్డ్ పార్టీకి ఇవ్వాలనుకోవట్లేదు, అలాగే మేము కూడా ఎక్కడ స్టోర్ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా కస్టమర్స్కి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు వేరే ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేయ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటేనండి మార్కెటింగ్. వాళ్ళకి ఇదంతా చేయాలంటే సో ఇదంతా నేను చేశాను కాబట్టి నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అయిందండి. ఇప్పుడు అందరూ కూడా అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేరు. స్టార్టింగ్లో ఒక 30 lakhsతో స్టార్ట్ చేద్దాం, ఒక 10 lakhsతో స్టార్ట్ చేద్దాం అనేది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళందరూ నన్ను కన్సల్ట్ చేస్తున్నారు అనమాట. నేను చెప్పాను నాకు ప్రాబ్లం లేదు, నేను చేస్తాను, బట్ మీరు కూడా మాలాగా ఫీడ్ అంది కానీ లేదంటే ఎలా పడితే అలా ఏది పడితే అది పెట్టకుండా వాళ్ళు అంటే ఎవ్రీ డైరీ ఫార్మ్ ఇస్ యూనిక్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనమే ఫీడ్ ఇచ్చామా వాళ్ళు అదే ఇవ్వాలనే కాన్సెప్ట్ లేదు. ముర్రాయి తీసుకురమ్మన్నా సరే తేరు. సో కాకపోతే వాళ్ళు పెట్టేది క్వాలిటీ ఫీడ్ అయ్యి ఉండాలి. ఏది ఇప్పుడు చాలా మంది నాకు ఇంక్లూడింగ్ లోకల్గా వచ్చే వెటర్నరీ డాక్టర్ కూడా రాజ్భోగ్ యూస్ చేయండి అన్ని కలిపి ఉంటాయని సజెస్ట్ చేశారు. నేను చెప్పేసాను లేదండి నాకు ఇదే కంఫర్టబుల్. అది ఎప్పుడైనా కంపెనీ అది ఆపినా కూడా నాకు ఇవి రా మెటీరియల్తో నేను యూస్ చేసేది నాకు ప్రాబ్లం ఉండదు, నేను ఎప్పుడైనా ప్రొక్యూర్ చేసుకోగలను. అండ్ మేము వాడే ఫీడ్ అండి ఈ సరౌండింగ్స్లో ఎక్కడ దొరకదు. మొక్కజొన్న పిండి కానీ పత్తి చెక్క ఇవేవి ఇక్కడ ఎక్కడ దొరకవు, మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ చోడవరం నుంచి వస్తాయన్నమాట. సో ఈ సరౌండింగ్స్లో ఉన్న ఫార్మర్స్ చిన్న డైరీ ఫార్మ్స్ పెట్టినా కూడా వాళ్ళెవరు ఇంత హ్యూజ్ దీనిలో పెట్టకపోవచ్చు, మనకి ఏం దొరికితే దానిలో బట్ అదైనా సరే క్వాలిటీ ఫీడ్ మెయింటైన్ చేసి యానిమల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర మేము మిల్క్ తీసుకుంటాం. అలా నాకు ఇప్పుడు చాలామంది వచ్చారు, మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి, మీరు మాకు సపోర్ట్ చేస్తారా, మా మిల్క్ మీరు సేల్ చేసి పెడతారు. నాకు ప్రాబ్లం లేదు, నేను ప్రొక్యూర్ చేసుకుంటాను, అది బై ప్రొడక్ట్స్కి యూజ్ చేస్తాను. డైరెక్ట్ రా మిల్క్ అయితే నేను అది క్వాలిటీ అష్యూర్ చేయలేను. కాబట్టి ఎంత మనము వాళ్ళు ఇలా ఇస్తున్నారని తెలిసినా మనకి తెలిసినా కూడా వీ కాంట్ గివ్ దట్ అష్యూరెన్స్ టు ద కస్టమర్. నా మిల్క్ నేను ఇచ్చినంత అష్యూరెన్స్ బయట నుంచి వచ్చే మిల్క్ నేను ఇవ్వలేను. సో అది నేను బై ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటాను, ఇది నా మిల్క్ నేను రా మిల్క్ సప్లై చేస్తాను. అలా ఎవరు వచ్చినా కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానండి. రెడీగా అనే కాదు, నాకు చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. జనరల్గా ఇప్పుడు కొంతమందికి కొన్ని భయం ఉంటుంది, కొంత చెయ్యాలని ఉన్నా కూడా ఎలా చేయగలం ఇదంతా కొంచెం భయం వాళ్ళని ఆపేస్తుంది. సో నన్ను చూసిన వాళ్ళు ఏంటంటే ఇన్స్పైర్ అవుతారు. కొంచెం ఒక లేడీ చేస్తున్నప్పుడు మనం చేయలేమంటే ఎక్కడో ఉన్న చిన్న హోప్కి అది కొంచెం మనం ఇది పోసినట్టు ఉంటుందన్నమాట, ఇన్స్పిరేషన్. అది తీసుకొని చాలామంది వస్తుంటారు నాకు. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా స్టార్ట్ చేయండి, నేను ఎవరికి డిస్కరేజ్ చేయనండి. ఎందుకంటే డైరీ ఫార్మ్స్ అనేవి మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ రావాలండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మిల్క్ ప్రోడక్ట్ అంటే ఓన్లీ ఫామ్ నుంచే వస్తుందండి, డైరీ ఫామ్ నుంచే వస్తుంది. ఫార్మర్ అనేవారు ఎవరు కూడా ఇప్పుడు చాలా వరకు ఎలా అయితే ఫార్మింగ్ మానేశారో, అగ్రికల్చర్ మానేశారో, నెక్స్ట్ ఈ డైరీ ఫార్మింగ్ యానిమల్స్ని కూడా తీసేస్తారండి. ఎందుకంటే 90% వరకు ఆల్ ఓవర్ ది వైజాగ్ 80% ఓన్లీ కౌసే ఉన్నాయండి, బఫెలోస్ లేవు. మనకి చూస్తే మన సౌత్ సైడ్ అంతా కూడా బఫెలో మిల్క్ ఎక్కువ తీసుకుంటారు. చెప్పాలంటే ఎక్కడ కూడా బఫెలోస్ లేవండి, ఓన్లీ కౌ మిల్క్. ఇప్పుడు ప్యాకేజ్ మిల్క్ వస్తుంది, అది ఏ మిల్క్ అని ఏ కస్టమర్ క్వశ్చన్ చేయట్లేదు, బట్ అందులో ఉన్నదంతా కౌ మిల్కే, వచ్చేదంతా వాళ్ళకి వచ్చేదంతా కౌ మిల్కే. బఫెలోస్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి అక్కడ రేటు ఇదవ్వదండి, వాళ్ళు కంపెనీలో ఇచ్చే రేటు, సొసైటీలో వాటిలో ఇచ్చే రేటు వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాళ్ళు డైరెక్ట్ కస్టమర్స్కి దగ్గరలో ఉన్న కస్టమర్స్కి ఇచ్చేస్తారు. ఓన్లీ కౌ మిల్క్ మనకి సేల్ ఉండదు కాబట్టి, డైరెక్ట్ కస్టమర్ ఎక్కువ యూసేజ్ ఉండదు కాబట్టి అది మాత్రమే డైరీస్కి వేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే రాను ఫార్మర్ ఎవరు కూడా యానిమల్స్ని పెట్టుకోరండి. అది ఇంకా వాళ్ళ చేయి జారిపోతుంది. ఇప్పటికే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఉన్న వాళ్ళు కూడా తీసేస్తారు. సో అప్పుడు ఏంటంటే మిల్క్ ఫ్యూచర్ అనేది ఓన్లీ డైరీ ఫార్మ్స్ అండి. సో ఇది మనకి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఏంటంటే గోల్డెన్ పీరియడ్ అండి. చెప్పాలంటే ఒకప్పుడు లైక్ 2000 అంటే మా బ్రదర్ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు మా ఫాదర్ అనేవారు అనమాట, నెక్స్ట్ ఇది ఐటీ భూమ్, ఐటీ తీసుకో అంటే మా బ్రదర్ వినలేదు అనుకో, అది డిఫరెంట్ స్టోరీ. బట్ అలాగా అప్పుడు ఐటీ భూమ్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది డైరీ ఫార్మ్కి అనేది గోల్డెన్ పీరియడ్ అండి. ఇప్పుడు కనుక స్టార్ట్ చేసి ఎవరైతే సస్టైన్ అవుతారో వాళ్ళకి రానున్న నెక్స్ట్ 10 yearsలో అనేది వాళ్ళు ఏమంటారు ఒక హ్యూజ్ ఇది ఉంటుందండి వాళ్ళకి. ఎవరైతే సస్టైన్ అవ్వాలి. నేను ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదండి. నేను డైరీ ఫామ్ ఎవరికైనా కాల్ చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను, ఇలా యానిమల్స్ ఉన్నాయనగానే నేను ఒక 100 people per day మీట్ అయ్యాను అంటే 99.9%
నాకు అసలు ఎందుకు దిగారు ఈ ఫీల్డ్లోకి అనే వాళ్ళే ఉంటారండి. ఎవరు కూడా ఎక్కడో ఒక పర్సన్ ఉంటారు, లేదు మేడం ఇది చెయ్యండి ఇది బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కడో ఉంటారండి. ఎవ్వరు కూడా ఇందులోకి ఎందుకు వచ్చారు, ఉన్న వాళ్ళే చేయలేకపోతున్నారు. సో నా దగ్గరికి ఎవరైనా వస్తే నేనైతే చేయమనే చెప్తానండి, ఎవరైనా నేను డిస్కరేజ్ చేయను. రావాలండి యూత్ కానీ ఎవరైనా సరే రావాలి, కానీ ప్రాపర్ ఎక్స్పీరియన్స్తో రావాలండి. జనరల్గా ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, వాళ్ళకి సరౌండింగ్స్లో దగ్గరలో ఏవైతే ఫామ్స్ ఉంటాయో ఆ ఫామ్కి వెళ్ళి మార్నింగ్ టు నైట్ వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి, అవసరమైతే ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ అవనివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారు చెయ్యాలండి. చేస్తేనే సస్టైన్ అవ్వగలరు. లేదు ఏదో జస్ట్ లైక్ అంటే నాలాగా అనుకుని వచ్చిన వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ అది చాలా సఫర్ అవుతారండి. నాకు తెలిసి నెక్స్ట్ 10 years ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే కాదు మేడం. ఒక ఫార్మర్ని హ్యాపీగా ఎంకరేజ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ పక్కన సైట్ ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు, పెట్టండి అనే చెప్పొచ్చు. మనకేంటంటే ఇప్పుడు ఎవ్రీ ఫీల్డ్లోని కాంపిటీషన్ అనేది ఉంటుందండి. బట్ డైరీ ఫామ్ ఏంటంటే కాంపిటీషన్ లేని వన్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఏదైనా ఉందంటే అది డైరీ ఫామ్ అండి. ఇక్కడ మిల్క్కి అగ్రికల్చర్కి ఎలాగైతే కాంపిటీషన్ లేదో, ఎంత రైతులు పండించినా ఇంకా రిక్వైర్మెంట్ ఉంటుందో, డైరీ ఫామ్ కూడా అంతేనండి. మనం ఎంత మిల్క్ సప్లై చేసినా ఇంకా రిక్వైర్మెంట్ ఉంటుంది. చేయలేకపోతున్నారు అంటే ప్రాపర్ జెన్యూన్ మిల్క్ ఇవ్వాలి అనుకుంటే కనుక దానికి ఎంతైనా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన పక్కన ఒక 10 ఫార్మ్స్ ఉన్నా కూడా దట్స్ నాట్ అ కాంపిటీషన్. సో నాకు కూడా ఇప్పుడు చేసిన వాళ్ళు ఏమంటారంటే, ఏమనిపిస్తుంది అంటే ఒక మనలాగే ఒక 10 ఫార్మ్స్ వచ్చాయి, ఒక 2-3 ఫార్మ్స్ వచ్చినా కూడా చాలా వరకు మనము సర్వైవ్ అవుతామండి. ఎందుకంటే ఫీడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కామన్గా తెప్పించుకున్నప్పుడు మనం డైరెక్ట్గా లైక్ ఫ్యాక్టరీస్ నుంచి రప్పించుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్తో కొందరు ఒక 3 ఫార్మ్స్ 4 ఫార్మ్స్ అలా పెట్టుకున్న ఎవ్వరూ కూడా జెన్యూన్గా చేసే ఏ డైరీ ఫార్మరు పక్కనే ఉన్న డైరీ ఫార్మర్ని డిస్కరేజ్ చేయరు. అంటే ఒకటి చెప్తారు, భయం చెప్తారు, చేయగలను అంటే రా అని చెప్తారు, అంతే తప్ప అసలు ఇది నువ్వు చెయ్యొద్దు అని అయితే ఎవరూ చెప్పరు. అంటే సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కొందరు, మీరు ఇందులోకి రాకండి చేయలేరని చెప్పే వాళ్ళు ఉంటారు. బట్ ఒక అంబిషన్తోని ఒక మోటోతో వచ్చిన వాళ్ళు చెయ్యాలి, ఎలా అయినా నిలబడే చేయాలి అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళే తప్ప వాళ్ళకి ఎవరికి అంటే బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారు. జెన్యూన్గా వచ్చే వాళ్ళు ఎవరికైనా, ఏ డైరీ ఫార్మర్ అయినా జెన్యూనేనండి. జెన్యూన్ పర్సన్ అయితేనే డైరీ ఫామ్లోకి వస్తారు. ఏదో బిజినెస్ చేద్దాము, మిల్క్ సెల్ చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఫార్మింగ్ వైపు రారండి. ఫార్మింగ్ వైపు వచ్చారు అంటే వాళ్ళకి ఒక అంబిషన్ ఉంటుంది, ఇలాంటి మిల్క్ మనం చెయ్యాలి, ఇలా మనం ఇవ్వాలి అనుకున్న వాళ్ళే ఫార్మింగ్లోకి వస్తారు, వచ్చినా సస్టైన్ అవుతారు. అదర్వైజ్ ఇది ఇట్స్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. యాక్చువల్గా చాలా లాంగ్ డిస్కషనే జరిగింది. హోప్ఫుల్లీ మీరు అనుకున్న టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలి. మీరు 5 years టార్గెట్ కానీ 10 years టార్గెట్ కానీ, అండ్ ఎవ్రీ ఇయర్ మేము మీ జర్నీని తరోగా ఫాలో అవుతూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ మీ ఫామ్కి ఒకసారి విజిట్ చేద్దామండి, ఇంకా మంచి వీడియోస్ మనం చేద్దాము. హోప్ఫుల్లీ ఇంకా ఎక్కువ మంది డైరీ ఫార్మర్స్ రావాలి, మీరు సపోర్ట్ చేయండి. నేను డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ మేడం.